తెలంగాణను వానలు ముంచెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రత్యేకించి కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ ని వర్షం కుమ్మేస్తోంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని డైట్ కాలేజ్ నీటిలో మునిగిపోయింది. దీంతో కాలేజీకి సెలవు ప్రకటించారు. ఆక్రమణల కారణంగానే ఈ వరద సమస్య అంటూ కాలేజీ యాజమాన్యం మున్సిపల్ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జేసీబీలతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆదిలాబాద్ లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్లో కురుస్తున్న వర్షాలతో వెనుగంగా, వార్ధ, ప్రాణహిత, గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకుంది. ఇప్పటికే కడెంలో కూడా భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. దీంతో 6 గేట్లు ఎత్తి దిగువకు దాదాపుగా 12,000 క్యూసెక్ల వరద నీరును కింద దిగువకు వదులుతున్నారు. మరోవైపు మంచిర్యాలలో పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు కూడా జలమయం అవుతున్నాయి. ఇప్పటికే రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాళ్లవాగుకు సంబంధించిన కాజ్వే బ్రిడ్జు కొట్టుకుపోయింది. భారీ వరదల హెచ్చరికను కూడా పోలీసులు జారీ చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణానికి ఆనుకొని ఉన్న ఆ ఏరియా నుండి రాళ్లవాగు అవతల వైపు ఎవరు వెళ్లకుండా చేపలు పట్టేందుకు నిషేధం కూడా విధించిన పరిస్థితి. కొమరంభీం జిల్లాను వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. దాదాపుగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపుగా 15 మండలాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. దీనిలో నేపథ్యంలోనే కెరమెరి మండలం సాంగ్వి వద్ద వాగు దాటుతూ దాదాపుగా పశువుల మంద, దాదాపు 200 పశువులున్న మంద కొట్టుకుపోయింది. ఇందులో 150 పశువులు ఒడ్డు చేరిన పరిస్థితి కనిపించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి భారీగా వరద పోటెత్తుతుంది. కడెంకు సంబంధించిన 18 గేట్లలో 6 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. దీంతో ఎల్లంపల్లికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగువన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6 మండలాల పరిధిలో 120 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ మండలానికి సంబంధించి తుంపెల్లి మొరం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగుపై ఉన్న లో లెవెల్ వంతెన పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైద్య సేవలకు, అత్యవసర పనులకు బయటకు వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెజ్జూర్ మండలంకు సంబంధించి కృష్ణపల్లి వర్రే ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు సుష్మీర్, సోమిని, మొగపల్లి, ఇప్పలగూడ సహా మొత్తం 12 గ్రామాలకు మండలంతో బెజ్జూర్ మండలానికి సంబంధించిన సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బోరాజ్ మండలానికి సంబంధించిన తర్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ కారణంగా తర్నం వాగుకు సంబంధించి అటు రాకపోకలు పూర్తిగా 2 రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించిన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వాగులు దాటొద్దని హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి ఆనుకొని ఉన్న దాదాపు 3 కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.